చెప్పుకోగలగడం, 10 మందికి పనికొచ్చేటట్టు బతకగలగడం. ఇవి చేసిన నాడు నీ ఆరోగ్యం, నీ బలం, నీ తెలివి, నీ మాట, ధన్యత, ఇందులో ఏదైనా నీ స్వార్థానికే నువ్వు వాడుకున్న నాడు అందులో నువ్వు సంతోషించడానికి ఏమి లేదు. నిన్ను ఆదర్శంగా తీసుకోవడానికి అంతకన్నా లేదు. నీ కడుపు కోసం, నీ స్వార్థం కోసం నువ్వు వీటిని వాడుకున్నావు కాదు. వీటిని త్యాగమయుడవై సమాజానికి అందించు. నువ్వు అందరికీ ఆదర్శ పురుషుడవై నిలబడిపోతావు. ఆదర్శ పురుషుడిగా నిలబడి ఎలా బతకాలో గరుత్మంతుడు ఈశ్వరుడి ముందు నిలబడి మనకి చూపిస్తూ ఉంటాడు. గరుత్మంత దర్శనం చేస్తే కానీ లోపలికి వెళ్ళంగా దర్శనానికి. ఆయన్ని చూడగానే మనకి ఆయనలా నిలబడాలన్న కోరికే లోపల పొటమరిస్తే ఆనాడు జన్మధన్యం తప్ప కేవలం గరుత్మంతుడిగా నమస్కారం చేసి వెళ్ళడానికి గరుత్మంతుడికి నమస్కారం చేయడం అభ్యున్నతి హేతువు అని నేను అనుకోవట్లేదు. బహుశः గరుత్మంతుడు ఆ బుద్ధి తర్వాతి కాలంలో కల్పిస్తాడేమో, కల్పించి రక్షిస్తాడని చెప్పవలసి ఉంటుంది తప్ప ఏ ప్రయోజనం ఉండదు ఆ నమస్కారానికని సిద్ధాంతీకరించకూడదు. కాబట్టి ఇప్పుడు ఆ గరుత్మంతుడు కోరుకున్నటువంటి వరాన్ని ఇచ్చారు. కానీ ఇంద్రుడు మాత్రం తన కర్తవ్య నిర్వహణ తాను చేయాలి కదండి. అందుకని తనని అక్కడ ఉన్న రక్షకులు ఓడిపోయారు, అమృతభాండాన్ని తీసుకుపోతున్నాడు. అందుకని వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఇప్పుడు ఆ వజ్రాయుధపు అంచులు మెరిసిపోతూ అది గరుత్మంతుడికి దగ్గరగా వెళ్ళింది. గరుత్మంతుడు ఒక నవ్వు నవ్వి అన్నాడు, నువ్వు వచ్చావు మంచిదే, పాపం ఇంద్రుడు విడిచిపెట్టాడు, నీ బలం ఇతరుల మీద చూపించు. నా దగ్గరికి వచ్చి నన్ను కొడితే నీకేం వస్తుంది, నువ్వేమీ చెయ్యలేవు. కానీ నువ్వు ఏమీ చెయ్యలేకపోయావనుకో నీకు కాదు అవమానం. ఎవరికి అవమానమో తెలుసా? నిన్ను దేంతో తయారు చేశారు? దధీచి మహర్షి యొక్క ఎముకలతో తయారు చేశారు. దధీచి మహర్షి యొక్క ఎముకలు దేంతో తయారు చేయబడ్డాయి? బ్రహ్మజ్ఞానాన్ని అంతటినీ ఆయన ఎముకలలో దాచుకున్నాడు. అంత గొప్ప స్థితి పొందిన ఎముకలు కాబట్టి ఆ ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేశారు. ఇప్పుడు వచ్చిన వజ్రాయుధం ఏమీ చెయ్యలేకపోతే ఈ అవమానం ఎవరికి వెడుతుంది? దధీచి మహర్షి యొక్క ఎముకకి వెడుతుంది. అటువంటి మహానుభావుడు అవమానింపబడ్డం నాకు ఇష్టం ఉండదు. అందుకని ఒక పంచి ఒక ఈక ముక్కని తెంపి వెళ్ళిపో, అంతకన్నా నువ్వేం చేయలేవని. ఇప్పుడు ఆ వజ్రాయుధం ఆయన మాట మన్నించి ఒక ఈక ముక్కని కోసి వెళ్ళిపోతే అక్కడ ఉన్న ఋషులు దేవతలు అందరూ అన్నారు, అమ్మ బాబోయ్, ఆ రెక్కలేమి, ఆ ఈకలేమి, ఆ బలమేమి. లోకంలో అన్నిటికన్నా తేలిగ్గా తీసి పారేసేటప్పుడు ఏమంటారంటే వెంట్రుక ముక్క అంటారు. గరుత్మంతుడి వెంట్రుక ముక్క ఆయన అనుగ్రహిస్తే వజ్రాయుధం తెంపింది. ఏమి బలం రా, ఏమి ఈకలు రా, ఏమి రెక్కలు రా, కాబట్టి ఈయన్ని మేము సుపర్ణుడు అని కీర్తిస్తున్నాం అన్నారు. అప్పుడు గరుత్మంతుడికి సుపర్ణుడు అని బిరుదునామా వచ్చింది. ఆ వజ్రాయుధం వెనక్కి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోతున్నాడు అమృతభాండంతో. ఇంద్రుడు పరుగున వచ్చాడు. వచ్చి అన్నాడు, నిరుపమాన శౌర్య